మనుషుల్ని హతం చేయాలంటే ఇన్ని రకాలుగా చేయొచ్చని రోజుకొక అప్డేట్ తో రోజుకొకరు కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నారు. అసలు వీళ్ళకి బుర్ర ఉందా లేదా అర్థం కాదు. అంటే ఇట్లా ట్రై చేస్తే మనం దొరకమని చెప్పేసి సావు తెలివితేటలు ఉపయోగించి ఇవన్నీ వేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీకి మీరు ఏ సావు తెలివితేటలు వాడినా కానీ ఖచ్చితంగా దొరికిపోతారు. మీ అందరికీ తెలుసు కదా, వాటర్ ప్యూరిఫైయర్ మనం జనరల్ గా ఇంట్లో వాడుతూనే ఉంటాం. కానీ ఆ వాటర్ ప్యూరిఫైయర్ లో సల్ఫర్ డైఆక్సైడ్ ని డైరెక్ట్ గా ఇన్పుల్ చేశారు. దాని తర్వాత ఏం జరుగుద్ది, ఆ వాటర్ తాగడం వల్ల రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఖచ్చితంగా క్షీణిస్తుంది. కొందరికైతే కిడ్నీలే పాడైపోతాయి, కొందరికి హార్ట్ అటాక్ వస్తుంది, కొందరికైతే క్యాన్సర్ వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ పైకే పోతారు. టెక్నాలజీ పెరగడం వల్ల దానిని మంచి కంటే కూడా చెడుగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఐడియాలతోని జనాల్ని సంపుతున్నారు కూడా. ఇదే విషయం పక్కకు పెడితే చాలా ఫ్రూట్ మార్కెట్ లో కూడా చూసుంటాం. మనం ఫ్రూట్స్ ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఎక్కువ రోజులు అమ్మడానికి దానిపైన రకరకాల విష పదార్థాలు చల్లుతూనే ఉంటారు. మీకు తెలిసే ఉంటది, ఆపిల్స్ లో గానీ, క్యారెట్ లో గానీ, లేదంటే వాటర్ మిలన్ లో ఇంజెక్షన్ తో రెడ్డిష్ అవ్వడానికి అన్ని అందులోకి ఇన్బుల్ట్ చేస్తుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అందరూ ఆచితూచి అడుగులేసి మరీ తినాలి. వేరే కల్తీ అయిపోయినా పర్లేదు, కానీ మనం 3 పూటల మనం ఆరోగ్యంగా ఉండడానికి తినే కూడా కల్తీ కలిస్తే ఇంకా జనాల ప్రాణాలు పోక ఇంకేం చేస్తాయి. మనం అందరం బతికేది, మనందరం పని చేసేది మన ప్రాణాలు మనం తీసుకోవడానికే పని చేస్తున్నట్టు ఉంది. కల్తీ రాజ్యం అయిపోయింది మొత్తం. సో దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.